నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. హైవేపై అర్ధరాత్రి ఆగి ఉన్న వాహనాలను టార్గెట్గా చేసుకుని డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న 6గురిని అదుపులోకి తీసుకున్నారు. హైవేలపై పార్కు చేసిన లారీలు, ట్రక్కుల నుండి భారీగా డీజిల్ చోరీ చేస్తూ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు. 1000 లీటర్ల డీజిల్, 2 డీసీఎం వాహనాలు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు అడిషనల్ ఎస్పీ రమేష్. చిట్యాల దగ్గరలో అనుమానాస్పదంగా ఒక డీసీఎం కొందరు వ్యక్తులు కనపడ్డారు. వీళ్ళు అనుమానంతో పిఎస్కు తీసుకొచ్చి వెరిఫై చేస్తే ఆ వాహనాన్ని డీజిల్ దొంగతనానికి వాడుతున్నట్టుగా, అట్టి వ్యక్తులు డీజిల్ దొంగతనం చేస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చింది. వీరు ఈ మన ప్రక్కన జిల్లాలో పల్నాడు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు 6గురు ఉన్నారు. ఈ 6గురు కూడా గత చరిత్ర కూడా ఉంది. ఇంత క్రితం కూడా డీజిల్ దొంగతనాలు చేస్తూ దాన్ని తక్కువ రేటు కమ్ముకుని జలసా చేస్తున్నట్టుగా తెలిసిందన్నమాట. మిడ్ నైట్లో బాగా నిద్రపోతారు. ఎవరంటే హైవేలో వెళ్తూ డ్రైవర్లు లేట్ అవర్స్ వచ్చేసరికి నిద్ర వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే హైవే మీద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని డీజిల్ దొంగతనం చేస్తున్నారు అన్నమాట. దీన్ని నిన్న రాత్రి మన వాళ్ళు పట్టుకున్నారు. చకచక్యం పట్టుకుని వాళ్ళని విచారిస్తే వాళ్ళ దగ్గర దాదాపుగా 1000 లీటర్ల డీజిల్ దొరికింది, డీసీఎం కూడా దొరికింది. అదేవిధంగా దానికి ఉపయోగించే ఏదైనా టార్పాలిన్ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే కనపడకుండా పైన టార్పాలిన్ వేస్తారనమాట. అవి దొరికినాయి. ఈ విధంగా వీళ్ళ మీద దాదాపుగా ఒక 20 దొంగతనాల కేసుల్లో నిందితులు అన్నట్టుగా తెలిసింది ఇప్పుడు గతంలో. అదేవిధంగా వీళ్ళని రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకుని ఎక్కడెక్కడ చేశారు, ఏ నేరాలు ఉన్నాయి మొత్తం కూడా మళ్ళా సీను రీకన్స్ట్రక్ట్ చేయడానికి, మిగతా వివరాలు సేకరించడానికి రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ